ఇంగ్లాండ్తో జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆటలో టీమిండియా తేలిపోయింది. ఇంగ్లాండ్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. మొదట భారత్ ను ఆలౌట్ చేయడం, ఆ తర్వాత రోజు ముగిసేసరికి 3 వికెట్లకు 209 పరుగులు చేయడంతో ఇంగ్లాండ్ రెండో రోజు ఆటలో ఆధిపత్యం చెలాయించింది. 3 వికెట్లకి 359 పరుగులతో రెండో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా 471 పరుగులకి ఆలౌట్ అయింది. చివరిలో 41 పరుగులకి 7 వికెట్లను కోల్పోయి భారీ స్కోర్ ను సాధించలేకపోయింది. ఇక ఆ తర్వాత బౌలింగ్ లో బుమ్రా మినహా మిగిలిన బౌలర్లు విఫలమయ్యారు. కానీ రెండో రోజు ఆఖరులో బుమ్రా కూడా ఓ తప్పు చేశాడు. ఆఖరు ఓవర్ వేసేందుకు బుమ్రా బౌలింగ్ కు వచ్చాడు. మూడో బంతిని హ్యారీ బ్రూక్ ఫుల్ షాట్ ఆడే ప్రయత్నం చేయగా ఎడ్జ్ తీసుకుని అక్కడే గాల్లోకి లేచింది. వెనక్కి పరిగెడుతూ సిరాజ్ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. దాంతో బ్రూక్ ఖాతా తెరవకుండానే పెవిలియన్ కి వెళ్లాల్సి ఉంది. అయితే వెంటనే ఎంపైర్ ఆ బాల్ ను నో బాల్ గా ప్రకటించాడు. బుమ్రా ఓవర్ స్టెప్ వేశాడు. దాంతో హ్యారీ బ్రూక్ బతికిపోయాడు. ఇంగ్లాండ్ కోల్పోయిన 3 వికెట్లను కూడా బుమ్రానే తీసుకున్నాడు. అయితే చివర్లో నో బాల్ వేయకుండా ఉండింటే బుమ్రా ఖాతాలో మరో వికెట్ పడి ఉండేది. అప్పుడు టీమిండియాకు పైచేయి సాధించే అవకాశాలు కనిపించేటి. అంతేకాదు అంతకుముందు ఫీల్డింగ్ లోనూ టీమిండియా విఫలమైంది. జడేజా, యశస్వి జైస్వాల్ ఇద్దరు అంది వచ్చిన క్యాచ్ల్ని మిస్ చేయడంతో బెన్ డెకెట్, ఓలీ పోప్స్ ఈ ఇద్దరు భారీ స్కోర్లు సాధించారు. ఒకవేళ ఆ క్యాచ్లు అందుకొని ఉండి ఉంటే రెండో రోజే టీమిండియా పైచేయి సాధించి ఉండేది.